మీకు ఎట్లా అనిపించింది అన్న ఓవరాల్ గా అంటే ఈ సినిమా చేస్తుంటే మొత్తం? సినిమా చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ రోల్, ఎందుకంటే హిందీలో ఆయుష్మాన్ ఖురానా ఆ సినిమా హిందీలో ఇట్స్ కల్ట్ సినిమా. తర్వాత మనం సినిమా రీమేక్ చేస్తాం అనుకున్న తర్వాత హీ గాట్ నేషనల్ అవార్డ్. అతను యాక్టింగ్ ఇప్పుడు నాకుంటుంది ప్రెషర్ సినిమా తర్వాత వచ్చే ఆ కంపారిజన్స్ కానీ ఉంటాయి. బట్ ఐ థింక్ ఇట్ డీసెంట్ గుడ్ జాబ్ అనుకుంటున్నాను. చూసి ఆయన లాగా కొంచెం ఏమన్నా లేదు ఫస్ట్ చూసాను, మా సినిమా చేస్తున్నప్పుడు ఇంకోసారి చూసాను అంతే. మళ్ళీ సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు అప్పుడప్పుడు మాకేమన్నా డౌట్స్ ఏమైనా వస్తే చూసాను తప్ప చూస్తే మళ్ళీ ఇక్కడ సేమ్ వస్తుందని చిన్నగా మోస్ట్లీ బ్రిన్సీ ఇక్కడ మాకేమన్నా డౌట్స్ వస్తే రేర్ గా వేస్ట్ వస్తాయి అంతే ఆ సీన్ వరకు అంతే. కానీ లాక్డౌన్ లో చేసాం కదా మాస్కులు యాక్షన్ కట్ కన్నా కూడా ఎక్కువ భయ అందరూ మాస్క్ వేసుకోండి మాస్క్ వేసుకోండి. కానీ దేవుని వల్ల ఎవరికి చేశాను నేను కూడా. నాకు నాగిరెడ్డి గారు రావాలా నిజమా కరోనా ఉందండి భయంతో నేను హిందీ సినిమా చూసినప్పుడు సార్ మ్యూజికల్ బేస్డ్ గా ఒక రన్ అవుతుంటది కదా, దీన్ని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చేస్తారని అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ నుంచి మహతి సాగర్ అనుకున్నా. ఫస్ట్ లాక్డౌన్ లో కలిసి ఇలాగా మనం అనుకున్న చేంజెస్, దాంతో పాటు ఈ సినిమాకి ఎలా చేస్తున్నాం అనేది తనకు నరేషన్ ఇచ్చిన తర్వాత తను కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి, అంటే మీకు తెలిసిన ఇప్పుడు రిలీజ్ అయిన 3 సాంగ్స్ కూడా బాగా రీచ్ ఉంది. అంటే ఐ మీన్ అందులో 3వ సాంగ్ అయితే యూత్ కి బాగా ఎక్కింది. మనకు కామెంట్స్ లో ఇట్లా చూస్తాం పాడతావా? మేము పాడద్దు, నువ్వు పాడాలి. అండ్ సాంగ్స్ కంటే కూడా హీ వండర్ఫుల్ BGM. RR మొత్తం 2017 అసలు చాలా వేసాడు RR. ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కాబట్టి కనెక్ట్ అయ్యేందుకు తెలుగులో చాలా మంది అంటే ఇండస్ట్రీ వాళ్ళు చూస్తుంటారు, ఎట్ ద సేమ్ టైం మనకు ఫారెన్ లో అబ్రాడ్ లో ఉన్న వాళ్ళందరూ చూసి, కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది మంచి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అవుతుంది.